ఉపాధ్యాయుడు హత్యకు గురయ్యారు. పోలీస్ ఇన్ఫార్మర్ నేపంలో ఉపాధ్యాయుడిని మావోయిస్టులు హత్య చేశారు. బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ ఘటన చోటు చేసుకుంది. నేండ్రా పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కల్లుతాటి స్వగ్రామం టోప్కా వెళ్తుండగా మావోయిస్టులు అపహరించారు. ఆ తర్వాత సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉపాధ్యాయుడిని ఉరివేసి హత్య చేశారు. ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 9 మంది ఉపాధ్యాయులను పోలీస్ ఇన్ఫార్మర్గా పేర్కొంటూ మావోయిస్టులు హత్య చేశారు. ఛత్తీస్గఢ్ లో మరో ఉపాధ్యాయుడు హత్యకు గురయ్యారు. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ఉపాధ్యాయుడిని మావోయిస్టులు హత్య చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, లక్ష్యం ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు మరో ఘాతకానికి అయితే తెగపడినటువంటి పరిస్థితిగా పడుతుంది. బీజాపూర్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుడిని దారుణంగా హత్య చేశారు. ఉదయం పూట స్కూల్ కి వెళ్తున్న సమయంలో మావోయిస్టులు తనని వెతికెళ్లి ఉరి తీసి అయితే హత్య చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గతంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడని చెప్పేసి కూడా కొన్నిసార్లు హెచ్చరికలు కూడా జారీ చేసినట్టుగా మావోయిస్టులు ఒక లేఖ కూడా విడుదల చేశారు. అయితే ఈ పూర్తిగా మనం చూసుకుంటే గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే తను ఉదయం పూట స్కూల్ కి వెళ్తున్న సమయంలో బండి మీద పోతున్న సమయంలో ఒక మత్తులో వచ్చినట్టు ఒక ముగ్గురు అతన్ని తీసుకుని వెళ్ళి మాట్లాడాలని చెప్పేసి తీసుకెళ్లారు. చెట్టుకు ఉరేసి పక్కనే హత్య చేసినట్టుగా స్థానికులు చెప్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఈయన తప్పడానికి కారణం ఏంటంటే ఆ పోలీస్ ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నాడు. గతంలో కూడా హెచ్చరికలు కూడా జారీ చేసినప్పుడు కూడా పూర్తిగా మావోయిస్టు కదలికలు కానీ మావోయిస్టులకు సంబంధించినటువంటి దళ సభ్యులు కానీ మావోయిస్టు గ్రామ కమిటీలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆచూకీ పూర్తి స్థాయి కూడా మావోయిస్టు ఏ దళాలు అక్కడ తిరుగుతున్నాయి స్కూల్కి వస్తున్న సమయంలో కానీ లేదంటే తను ఉంటున్న ఊర్లో ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికల్ని చెప్పడం, స్పష్టంగా దళాల కదలికలను చెప్పడం, ఎవరు ఏ ఏరియాకి వస్తున్నారు, ఏ దళాలు ఏ ప్రాంతాల్లో ఉంటున్నాయని చెప్పేసి కూడా పూర్తిగా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందని చెప్పేసి మావోయిస్టులు భావించేది అతన్ని హత్య చేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఈ సంవత్సరం మనం చూడొచ్చు. ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమైన కానీ ఇప్పుడు దాదాపుగా 9 మందిని ఉపాధ్యాయులను అయితే దారుణంగా హత్య చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్, సుక్మా ఈ ప్రాంతం ఈ 2 జిల్లాల్లో 9 మంది ఉపాధ్యాయులను అయితే దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉపాధ్యాయులనే టార్గెట్ చేస్తూ మావోయిస్టులు అయితే చూస్తున్నారు. ఎందుకంటే ఉపాధ్యాయులు పూర్తి స్థాయి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పాఠశాలలో ఉండాలి. అక్కడ ఎవరెవరు వస్తున్నారు ఏంటనే కదలికలు మొత్తం కూడా ఆ గ్రామంలో ఉన్న పేరెంట్స్ ఉంటారు. ఆ ఉపాధ్యాయులకు సంబంధించిన ఎవరైతే ఆ పిల్లలకు సంబంధించి పేరెంట్స్ వస్తారో పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళని అడగడం, అంతేకాకుండా పిల్లల్ని అడగడం, పూర్తి స్థాయి కూడా కదలికలని మొత్తం కూడా పిల్లల ద్వారా కానీ అక్కడ ఉన్న పేరెంట్స్ ద్వారా తీసుకొని పూర్తిగా పోలీసులకు ఇస్తున్నారని చెప్పేసి మావోయిస్టు అయితే భావిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇంత గతంలో కూడా మావోయిస్టు సంబంధించిన కదలికలు చెప్పడం, మావోయిస్టు యాక్షన్ ప్లాన్ లో ఉన్నటువంటి ఎవరైతే దళాలు ఉంటాయో దళాలు లోపలికి వచ్చినప్పుడు కానీ లేదా దళ సభ్యులు లోనగా ఏదైతే బయటకు ఊర్లకి సరుకుల కోసం కానీ లేదా వాళ్ళకి కావాల్సిన మెడికల్ కిట్లు కానీ ఈ రకరకాలుగా బయటకు గ్రామాలకు వచ్చినప్పుడు వాళ్ళ కదలికలను పూర్తిగా గుర్తుపట్టడం, పట్టి ఏమంటే పోలీసులకి ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగా మావోయిస్టులు అయితే భావిస్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఎవరైనా సరే పోలీసు ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా హత్య చేస్తామని చెప్పేసి ఒకసారి వార్నింగ్ గానే చెప్పుకోవచ్చు మావోయిస్టులు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా 9 మంది ఉపాధ్యాయులను చంపడం అంటే మామూలు విషయం కాదు. గత ఈ ఏడాది అంటే చూసుకున్నట్టయితే విద్యా సంవత్సరం ఈ ఏడాది పూర్తి కూడా కాలేదు. ఈ ఏడాదిలోనే దాదాపుగా 9 మంది ఉపాధ్యాయులను చంపారు సుక్మాతో పాటు బీజాపూర్ జిల్లాలో. ఎందుకంటే పూర్తిగా ఆ ఉపాధ్యాయుల దగ్గర నుంచి మావోయిస్టుల కదలికల్ని సంపూర్ణంగా కూడా పోలీసులకు అందజేస్తున్నారు. వీళ్ళు గవర్నమెంట్ టీచర్లుగా ఉంటూ పూర్తిగా అక్కడ జరుగుతున్నటువంటి మావోయిస్టు కార్యకలాపాలు కానీ మావోయిస్టు సానుభూతి పరులు కానీ మావోయిస్టులకు వస్తున్న మెడికల్ కిట్లు కానీ నిత్యావసర సరుకులు ఎవరెవరు అందిస్తున్నారని పూర్తి సమాచారాన్ని ఉపాధ్యాయుల ద్వారానే పోలీసులు తెలుసుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా గ్రామాల్లో ఉండాలి, అంతేకాకుండా అడవి ప్రాంతంలో కూడా వీళ్ళు జర్నీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్కూల్ ఒక దగ్గర ఉంటే వాళ్ళు ఉండేది ఒక ప్రాంతంలో ఉంటారు. అయితే అక్కడి నుంచి ఇక్కడికి అడవి ప్రాంతంలోనే స్కూటర్ల మీద కానీ అక్కడ ఉన్న వెహికల్ ద్వారా కానీ పూర్తిగా కూడా అడవి గ్రామాలు చూసుకుంటూ రావాలి. అంతేకాకుండా కొంతమంది ఉపాధ్యాయులు ఏంటంటే పిల్లల్ని స్కూల్కి పంపించాలని చెప్పేసి గ్రామాలుగా తిరగడం, పూర్తిగా స్థాయిలో కూడా ఆ గ్రామంలో ఏం జరుగుతుంది ఏంటి ఎవరెవరు ఉంటున్నారు ఏంటని ఎంక్వైరీ చేసి అంతా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇస్తున్నారనే ఆరోపణలతోటే మావోయిస్ట్ హత్య చేసినట్టుగా చెప్తున్నారు వరలక్ష్మి. రైట్ నవీన్, థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లాలో నాటు బాంబు కలకలం రేపింది.